రిజర్వేషన్ల పెంపు విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన సీలింగుని తొలగించి మన రాష్ట్రంలో 69% రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి మేమందరం అంగీకరిస్తామని చెప్పి అన్ని పార్టీలు అంగీకరించి జయలలిత గారికి మద్దతు తెలిపినాయి. మరి ఇలా ఏమంటున్నారు బీజేపీ వాళ్ళు? వాళ్ళ చేతిలో శక్తి ఉన్నది, వాళ్ళు చేయరు. ఎడ్డం అంటే తెడ్డం అంటున్నారు, కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. అయినా ఆ రోజు 103వ రాజ్యాంగ సవరణ ద్వారా వాళ్ళకి 69% రిజర్వేషన్లకు రక్షణ కల్పించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆ రోజు పివి నరసింహారావు ప్రధానమంత్రి కాదా? ఇన్ని చేసి ఎందుకు చేయలేము? అందుకే మేమేం చేస్తున్నాం, బీసీలకు రాజ్యాంగబద్ధంగా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా మనం ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ కల్పిస్తాం. పంచాయతీరాజ్ చట్టంలోని 285 నిబంధనలు సెక్షన్ 3ని సవరించేసి మార్పు చేసేసి మనం బీసీలకు ఒక జీవో తీసి ఎన్నికలకు పోతాం. బీసీలని స్థానిక సంస్థల్లో వాళ్ళ అధిపతులుగా చేస్తాం, మున్సిపల్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా చేద్దామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నా కంకణం కట్టుకొని ముందుకు పోతుంటే వీళ్ళు బీసీలకు ద్రోహం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ కు పేరు వస్తుంది, కాంగ్రెస్ కు పేరు రావటం బీజేపీకి ఇష్టం లేదు, కాంగ్రెస్ కు పేరు రావటం బీఆర్ఎస్ కి ఇష్టం లేదు. కవిత గారు నేను అడుగుతున్నా, సరే మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా రేవంత్ రెడ్డి గారు సర్కారు, రాహుల్ గాంధీ గారి మాట మీదకు మొన్న కేబినెట్ సమావేశం జరిగింది. అడ్వకేట్ జనరల్ కూడా సమావేశాన్ని పిలిచి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎవరైనా కోర్టుకు వెళ్లకుండా హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేవియట్ కూడా దాఖలు చేసే అంశం పైన కూడా జాగ్రత్తలు వహిస్తున్నారు, అమలు చేస్తున్నారు.